లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. కాసేపట్లో విచారణకు హాజరు కానున్నట్లు ఆయన తెలుస్తోంది. ఇక విజయవాడలోని సిట్ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఒకరోజు ముందే విచారణకు వస్తానని సిట్ అధికారులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, సిట్ ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి కూడా సమాన్లు అందజేసింది, దీంతో పాటుగా ఆయన ఒకరోజు ముందుగానే విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్? ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా ఈ రోజు ఆయన విజయవాడ సిపి కార్యాలయంలోని 2వ అంతస్తులో దర్యాప్తు అధికారి ఎదుటిగా ముందుగా ఆయన హాజరు కాబోతున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఇప్పటికే విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ లిక్కర్ స్కామ్ లో గత వైసీపీ హయాంలో దాదాపుగా పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పటికే ఉన్నటువంటి అనుమానాల నేపథ్యంలో దాదాపుగా అందులో భాగస్వాములైనటువంటి వారికి, అదేవిధంగా కీలక పాత్ర పోషించినటువంటి వారందరికీ కూడా ఇప్పటికీ అధికారులు ఒక్కొక్కరే కూడా అదుపులో తీసుకున్నారు. ముందుగా వాసుదేవరెడ్డి, దేవరాజ్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. తర్వాత అసలు ఇవంతా కూడా ఈ మద్యం ప్రారంభమైంది ఎక్కడి నుంచి, అదేవిధంగా ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి చేరినాయి అనేటువంటిది కోణంలో పోలీసులు ఇప్పటికే సిట్ అధికారులందరూ కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా విజయసాయిరెడ్డికి నోటీస్ ఇచ్చారు. ఇందులో కచ్చిరెడ్డికి చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉందనేది అటు విజయసాయిరెడ్డి గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ సిట్ అధికారుల ముందు విజయసాయిరెడ్డి చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా నాసిరకమైనటువంటి లిక్కర్ ను తయారు చేయడం, అదేవిధంగా దాన్ని విక్రయించడం, దానికి సంబంధించి అటు ఆ మద్యం అంతా కూడా, అది ఏ బ్రాండ్ మద్యం అంతా కూడా ఎక్కడికి మారింది అనేటువంటి అంశాలపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఈ రోజు ఆ విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి కొన్ని అంశాలు విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలియజేయనట్లు తెలుస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి మేరకు కూడా ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కూడా మనం భావించవచ్చు. కాబట్టి మరి కాసేపట్లో విజయసాయిరెడ్డి విజయవాడ సిపి కార్యాలయం రాబోతున్నారు. అంటే యాక్చువల్గా రేపు రావాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఆయన ఒక రోజు ముందుగానే వ్యక్తిగత కారణాలతో రేపు రాలేను, కాబట్టి ఒక రోజు ముందు రోజునే విచారణ హాజరవుతానని చెప్పడంతో దానికి సిట్ అధికారులు అంగీకరించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో విజయసాయిరెడ్డి సిపి కార్యాలయానికి రాబోతున్నారు. వచ్చినటువంటి తర్వాత విచారణ అధికారి ఎదుట ఆయన విచారణకు హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.